హ్మ్. సపోజ్ ఒక 7-8 సంవత్సరాల క్రితం హ్మ్. వాళ్ళ అమ్మాయికి ఒక సంబంధం వచ్చింది. ఓకే. అంటే మీరు మ్యారేజ్ గురించి అన్నారు కాబట్టి. అవునవును. రైట్? సో, సంబంధం వచ్చినప్పుడు ఒక ప్రైవేట్ జాబ్ ఆ! సంబంధం వచ్చింది. హ్మ్. హ్మ్. అలాగే గవర్నమెంట్ జాబ్ సంబంధం వచ్చింది. హ్మ్. సో, ప్రైవేట్ జాబ్‌కి సంబంధించినటువంటి వ్యక్తికి సుమారుగా 14,00,000 ఎల్‌పిఏ ఉంది. ఓకే. అలాగే గవర్నమెంట్ జాబ్ గ్రూప్స్‌కి హ్మ్. సంబంధించినటువంటి జాబు. దాంట్లో అతనికి చేతికొచ్చేటువంటిది బహుశా 54,000 ఎంతో. హ్మ్. సో, ఇది. మరి ఈ సందర్భంలో ఏ డెసిషన్ తీసుకోవాలి? హ్మ్. పేరెంట్స్‌కి అటుపక్క ఏమిటంటే లైఫ్ లాంగ్ ఉంటుంది. ఆ! సెక్యూర్ సో, అని చెప్పేసి. మంత్లీ ఆ! మంచిగా సాలరీ వస్తుంది. దీనికన్నా డబుల్ ఉందక్కడ. హ్మ్. ఆ! హ్మ్. సో, వాళ్ళకి మరి డబ్బులెక్కువ ఉండేటప్పుడు మరింత సౌఖ్యంగా ఉండే అవకాశం ఉంది కదా! హ్మ్. మరి అదే సందర్భంలోనేమో అది ప్రైవేట్ జాబ్. హ్మ్. ఇటుపక్కేమో గవర్నమెంట్ జాబు. లైఫ్ లాంగ్ ఉంటుంది. ఆ! ఆ! సో, కాబట్టి ఎలా? డెసిషన్ ఎట్లా సో, తీసుకోవాలి? ప్రతి ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసినా మా సైడ్ ఇప్పుడు మా ఇంట్లో సైడ్ కూడా హుహు. గవర్నమెంట్ జాబ్ ఉంటేనే త్వరగా సంబంధానికి ఒప్పుకోవడానికి వీలుంటుంది. హ్మ్. మా మా అమ్మ, నాన్న అందరి మైండ్‌లో నాటుకుపోయి ఉంది. గవర్నమెంట్ జాబ్ యాహ్! ఉంటే సెక్యూర్ లైఫ్ కరెక్ట్. లాంగ్ కరెక్ట్. అమ్మాయికి కరెక్ట్. కరెక్ట్. అని చెప్పేసి. అనుంటుంది. అవునవును. హ్మ్. కానీ ప్రైవేట్ జాబ్‌ని తక్కువ చేసినట్టు కాదు. కాకపోతే గవర్నమెంట్ జాబ్‌ని ఎందుకంత ఇష్టపడుతూ ఆ! ఉంటారు? హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. ఇప్పుడేమిటంటే ఇదే ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను చెప్పిన హ్మ్. ఎగ్జాంపుల్ కంటిన్యూషన్ హ్మ్. ఏమిటంటే, మొత్తం మీద గవర్నమెంట్ జాబ్ ఉన్నటువంటి వాళ్ళకే మ్యారేజ్ చేశారు. హ్మ్. సో, మ్యారేజ్ అయింది గవర్నమెంట్ జాబు అబ్బాయితో. హ్మ్. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మరలా హ్మ్. ఒక 4, 5 ఇయర్స్ క్రితం మరలా కలిసినప్పుడు, తర్వాత మరలా కలిసినప్పుడు ఈ అబ్బాయికి అంటే ఆళ్ళంతా ఒకే హ్మ్. చోట ఉన్నటువంటి పిల్లలు. హ్మ్. హ్మ్. బయట వాళ్ళు కాదు. హ్మ్. దగ్గర రోజు మనకు తెలిసినటువంటి ఓకే. కుటుంబాలన్నమాట హ్మ్. అండి. సో, మరి ఈ అబ్బాయికి 14,00,000 ఉన్నటువంటి సాలరీ హ్మ్. రైట్? హ్మ్. ఒక 28,00,000 దాకా అయ్యింది. 100% అయింది. ఓకే. ఆఫ్‌కోర్స్ ఇక్కడ 54 ఉన్నటువంటిది కూడా కొంత పెరిగింది. ఓకే. 70,000, 80,000కి వచ్చినట్టుంది. ఓకే. సో, మరిప్పుడు ఎట్లా? ఓకే. సో, మరి డిఫరెన్స్ బాగా వైడెన్ అయింది కదా! అవును సార్. అవును. రైట్? హ్మ్. సో, మనకున్నటువంటి చనువుతో అడిగినప్పుడు ఆ మదరు బాధపడుతూ ఏమన్నా తప్పు చేశామంటారా? సరదాగా అంటే హ్మ్. ఆ ఆ హ్మ్. ఆ చనువు ఉంది కాబట్టి. హ్మ్. జనరల్‌గా ఏంటంటే ఒకసారి అయిపోయిన తర్వాత ఎవరు పెద్దగా పట్టించుకోరిక అవును సార్. మళ్ళా. కంపల్సరీ. దాని ఆ! గురించి అవును మాట్లాడరు. సార్. ఆ! సో, ఇవేమిటంటే మనకి కొంత హ్మ్. చనువుగా ఉన్నటువంటి కేసెస్ కాబట్టి వాళ్ళు షేర్ చేసినప్పుడు అభిప్రాయాన్ని నేను హ్మ్. చెప్తున్నాననమాట. హ్మ్. అప్పుడేమిటంటే నేనొకటే చెప్పిన. హ్మ్. అట్లా కాదండి. ఇది ఒక వాల్యూకి సంబంధించినటువంటి హ్మ్. సిస్టమ్ ఇది. హ్మ్. సో, మీరు ఓకే. మాట వరుసగా అడుగుండొచ్చు. హ్మ్. హ్మ్. బట్ ఆ విధమైనటువంటి గిల్ట్ కూడా పడవలసినటువంటి అవసరం లేదు.